భవాని గర్భఫలం లేకుండా బాధపడుతున్నావు. నీ ఫేస్ మీద నుదుటి మీద ఒక బొట్టు ఉంది. నీ వయసు 22-25 మధ్యలో ఉంటుంది. ఎవరు ఆ సహోదరి? మీ కుడి చేతిని చూపిస్తే ఈరోజు మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. వచ్చేసేయ్ చెల్లెమ్మా, దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నీ పేరు భవాని, అవునా? నీకు గర్భఫలము లేదు, అవునా? అవునా? గట్టి చెప్పు నాన్న. అవును, అంత చివరిలో కావాలని కూర్చున్నాం. తెలియదు, నా మనసులో ఉన్నది మీకు తెలుస్తుందని నేను అనుకోలేదు. కానీ అంత మందిలో ఒకటేసారి పిలిచి కొని నా పేరు అవన్నీ చెప్పేటప్పటికి నా ముఖమే మీకు అనిపించింది. అంటే ఉన్నట్టే కదా మీలో. ఎవరు? యేసయ్య ఉన్నారని. యేసయ్య ఉన్నారనిపిస్తుంది, కానీ ఎవరు పుట్టబోతున్నారు? బాబు. నీకు బాబు, నాకు అల్లుడు పుట్టబోతున్నాడు. కృప కలుగునుగాక. భవాని గర్భఫలం లేకుండా బాధపడుతున్నావు. నీ ఫేస్ ని దేవుడు నాకు చూపించాడు, కానీ ఇంతమందిలో లైటింగ్ తక్కువ ఉంది, లైటింగ్ ఎక్కువ పెట్టమని చెప్పిన. అయితే నీ ఫేస్ మీద నుదుటి మీద ఒక బొట్టు ఉంది. నీ వయసు 22-25 మధ్యలో ఉంటుంది. నీ పేరు భవాని. ఎవరు ఆ సహోదరి? ఎవరు ఆ సహోదరి? మీ కుడి చేతిని చూపిస్తే ఈరోజు మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఎవరు ఉన్నారా ఇక్కడ? కనబడట్లే నాకు. వచ్చేసేయ్ చెల్లెమ్మా, దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నీవే కావాలయ్యా భవాని. నీ నుదుటి మీద బొట్టు ఉంది. దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఎక్కడున్నావు నువ్వు? వావ్, వండర్ఫుల్ చీజ్. గట్టిగా చప్పట్లు కొడాలి. నువ్వు ఎందుకు వచ్చావో నేను చెప్తా, మీరేం చెప్పొద్దు నాకు. ఆమేనండి, ఆమేనని చెప్పాలా? ఇక్కడ యేసయ్య ఉన్నాడా? చేతులు పైకి లేపుదాం. ఉన్నాడా? మీరు దిక్కులు చూస్తే కుదరదు. ఆమెన్. మీరు అక్కడుండి కన్నీరు గారిస్తే మీ ఫేస్ ఇక్కడ నాకు చూపెట్టాలి యేసయ్య. గుడ్డోళ్లకు కనపడవు ఇవి. ఆమెన్. కన్నులున్న వాళ్ళకే కనబడతాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కట్టాలి గట్టిగా చప్పట్లు. స్పిరిట్ ఆఫ్ గాడ్. నీ పేరు భవాని, అవునా? నువ్వు ఎందుకు వచ్చావో నేను చెప్తా. నీకు గర్భఫలము లేదు, అవునా? అవునా? గట్టి చెప్పు నాన్న. అవును. గట్టిగా చప్పట్లు కొట్టాలా? కొట్టాలా గట్టిగా చప్పట్లు. మీరు చూస్తే అన్యులు లెక్కున్నారు. నాకు ఎప్పుడైనా ఫోన్ చేశారా మీరు? నిజం చెప్పండి తల్లి. నాతో ఎప్పుడైనా మాట్లాడారా? మీరు మాట్లాడారా? మీరు మాట్లాడారా? నిజం చెప్పండి అమ్మా. మరి మన పాస్టర్లేమో నా మీద డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నారు. మన పాస్టర్లు అంటున్నారు. వాళ్ళు పాస్టర్లేనా? చెప్పండి మీరు. పాస్టర్లు కాదయ్య గారు, అలాగే చెప్తే మేము కేవలం చూసి వచ్చాం, మేము పూజలు చేసుకుంటాం.
Holy Spirit of God. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఏం పేరు తల్లి నీ పేరు? భవాని. భవాని. మైక్ భవాని. చెల్లెమ్మ, నువ్వు నాతో ఎప్పుడైనా మాట్లాడినావు బిడ్డ? ఎప్పుడు మాట్లాడలే. నేను నిన్ననే చూసాను మీ యూట్యూబ్లో వీడియో. ఎక్కడి నుంచి వచ్చావు తల్లి? ఇక్కడే ఫతేనగర్. ఆ, నిన్ననే చూసాను. మా అత్తయ్య వాళ్ళు కూడా చెప్పారు. అయితే ఈరోజు వెళ్దామని మా అమ్మ ఫోర్స్ చేస్తే సరే వెళ్దామని వచ్చాను అంతే. అవునా? ఇంతమందిలో తెలుస్తుంది అని నేను అనుకోలేదు. నేను ఎత్తుకుతున్నా ఇక్కడ ఎక్కడ కనబడుతుందా ప్రభు, మీరు చూపించిన ఫేస్ కనపడుతుందా అంటే అక్కడెక్కడో కూర్చున్నావు. ఆమె చివర్లో కూర్చొని ఉన్నావు. అవును. ఇక్కడ యేసయ్య ఉన్నాడా? ఇప్పుడు అనిపిస్తుంది అంత చివర్లో కావాలని కూర్చున్నాం. తెలియదు, నా మనసులో ఉన్నది మీకు తెలుస్తుందని నేను అనుకోలేదు. కానీ అంత మందిలో ఒకటేసారి పిలిచి చెప్పు చెప్పేది చెప్తుంది. నీకేమనిపిస్తుంది? బొట్టు ఏమో చెప్తున్నా చెప్పండి. పెట్టుకొని నా పేరు అవన్నీ చెప్పేటప్పటికి నా ముఖమే మీకు అనిపించింది అంటే ఉన్నట్టే కదా మీలో. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నేను ఎప్పుడు నమ్మను. మా అమ్మమ్మ మా పిన్ని వాళ్ళు నమ్ముతారు. నేను పూజలు అదే ఎక్కువ ఉంటా చిన్నప్పటి నుంచి. నిన్న మా అమ్మ గురించినే నేను వచ్చాను. మా అమ్మ నాన్న బాధ, నాది ఉంది బాధ. కానీ మా అమ్మ పోనీ ఇదే హోప్ లాస్ట్. అమ్మని వద్దు, వేరేగా చూడకూడదని, ఆమె ఆశ నిరాశ చేయొద్దని ఒక్క విషయంలో వచ్చాను. కానీ ఇంకోటి నాకు అవుతుంది, నా జీవితం మారుతుంది అనేది నేను పెట్టుకోలేదు. ఎప్పుడు నా హోప్ వదిలేసుకున్నా 23లోనే నా జీవితం అయిన ఏదైనా. మా అమ్మ నిన్ను యేసయ్య ప్రేమిస్తున్నాడు. మమ్మీకి ఇవ్వు మైక్. మమ్మీ ఏమనిపిస్తుంది? మమ్మీ చాలా నమ్మలేకపోతున్నాను అయ్యగారు. నమ్మలేకపోతున్నా. నేను ఒక వారం కిందట చూశాను, విజయవాడలో ఉంటారు అన్నారు. విజయవాడ నేను వెళ్ళలేను, చూడలేను. నాకు దొరుకుతుందా ఈ తండ్రి దర్శనం అనుకున్నాను. అంటే దర్శనం అంటే మరోలా అనుకోద్దు. అయితే నేను చూడగలుగుతానా, మాట్లాడగలుగుతానా అనుకున్నాను. పోయిన వారం అనుకున్నాను. ఈ వారము మా వదిన ఒక ఆవిడ ఉంది. ఆవిడ అన్నదే, అమ్మా హైదరాబాద్ వస్తున్నారు అయ్యగారు, భవానీని తీసుకుని వెళ్ళమ్మా లత్తోరింటి కాడి నుంచి రప్పి. వీళ్ళ చాలా పంపరు వాళ్ళు. పోయేసరికి ఏదో రకంగా రప్పించి తీసుకెళ్ళాలి అయ్యగారు అనుకున్నాను. పంపించారు. ఓకే, ఈ రోజు మీకు ఏమనిపిస్తుంది? చాలా నమ్మలేకుండా ఉన్నాను అయ్యగారు. అమ్మ ఇక్కడ యేసయ్య ఉన్నాడా? ఉన్నారు అయ్యగారు. ఉన్నాడా? ఉన్నారు అయ్యగారు. దేవునికి మహిమ కలుగునుగా. డాడీ మీకేమనిపిస్తుంది? డాడీ అయింది అయ్యగారు, మేము పూజలు చేసుకుంటున్నాం. ఏదో ఒకసారి చూద్దాం, అందరూ నమ్ముతారు. మేము అందరూ ఇదే, మేము ఇంతవరకు పూజలు అయితే చేసుకున్నాం. ఇంతవరకు జీసస్ అంటే నమ్మకం ఉన్నది, కానీ అంత దేవుడు మమ్మల్ని ఎంతో మార్చలేదు. కానీ యేసయ్య ఒక మాట చెప్పమన్నాడు మీతో. నిజాయితీలో నేను కూడా మొన్న కూడా ఒక సందేశం కలిగింది, దేవుడు ఉన్నాడని సందేశం కలిగింది. ఇంతకుముందు కూడా నా విషయాలు నా సొంత. ఈ రోజు ఏం కలిగింది? ఈ రోజు ఇంకా బాగా కలిగింది అయ్యగారు. అయితే దేవుడు ఒక విషయం చెప్పమన్నాడు మీకు. మనసులు మార్చాలి, కానీ యేసయ్య ఒక విషయం చెప్పమన్నాడు. మంచి మనవడు పుట్టబోతున్నాడు. మంచి మనవడు దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. మనవడితో ఆడుకోవాలను. ఆమేన్. తరపున కూడా అదే ఆశ అందరికీ. మంచి మనవడు ఇవ్వబోతున్నాడు. మమ్మీ ఏమనిపిస్తుంది? సంతోషమయ్య గారు, సంతోషం. చాలా చాలా. ఒకసారి రెండు చేతులు పైకి లేపి యేసయ్యా నీకు వందనం చెప్పండి. యేసయ్యా నీకు వందనం. యేసయ్యా నీకు వందనాలు. చెల్లెమ్మ యేసయ్యా నీకు వందనాలు. తండ్రి స్తోత్రం. వీరి జీవితంలో గొప్ప అద్భుతాలు జరగాలి. చక్కని కుమారుడు పుట్టాల. ఆ కుమారుని తీసుకొని భద్రాద్రి కొత్తగూడెం రావాలా. వీరి జీవితంలో అద్భుతాలు జరగాలి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఎవరు? యేసయ్య ఉన్నారనిపిస్తుంది, కానీ ఎవరు పుట్టబోతున్నారు? నీకు బాబు, నాకు అల్లుడు పుట్టబోతున్నాడు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక.